IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మొన్న ఎలక్షన్ జరిగిన ఈవీఎం మిషన్లో హ్యాకింగ్ హ్యాక్ అయిన కొంతమంది కావాలనే మార్చేశారంటూ కొంతమంది అంటున్నారు. హ్యాకింగ్ చేశారు అనుకోవడం అని ఇప్పుడు అకౌంట్లో ఉన్న డబ్బులే హ్యాకింగ్ అయిపోతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇది కూడా హ్యాకింగ్ అయ్యిందని అనుకుంటారు జనం. వైసీపీ పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల రీకౌంటింగ్ పెట్టండి అంటూ కోరుతున్నారు. ఇలా రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? రీకౌంటింగ్ చేయాల్సిందంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే 50 రూపాయలు దొరికింది తమ్ముడు. నాకు 50 రూపాయలు నీదేం చెప్పగలనా, నాదేం చెప్పగలనా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఎవరికి అందింది వాడు. అట్లాగే ఉంది ఇది వాళ్ళ సమాజం కూడా అంతే సేమ్. మొన్న ఎలక్షన్లు సక్రమంగా జరిగినాయి అనుకుంటున్నారు లేదనుకుంటున్నారు మీరు? ఎలక్షన్లో ఇప్పుడు అక్కడ సక్రమంగానే జరిగినాయి. అక్కడ సక్రమంగా జరిగింది, జరగలేదని మనం అనడానికి సరిపోం. ఎందుకంటే అందరినీ పెట్టారు, ఉద్యోగస్తులను పెట్టారు, క్రమశిక్షణగా వేయించారు. సాయంత్రం వరకు అయినాయి. ఒక్కోసారి ఏదో చిన్న చిన్న గొడవలు అయినా ఈ కామన్ అవన్నీ. కాబట్టి జరిగిన దాని గురించి మనమేమి మాట్లాడి మనం చెప్పడానికి సరిపోం కదా. ఇప్పుడు వాటిల్లో మనమేకి ఇన్వాల్వ్ అవ్వలేదు కదా. ఏది ఆ ఓటింగ్ వేసే మిషన్లో. కాకపోతే ఏంటంటే ఇక అవన్నీ సర్వసాధారణం నడుస్తూనే ఉంటుంది. మనం ఏం చెప్పడానికి వీల్లేదు. అది అంతా ఏంటంటే ముందు ప్రజల్లో మార్పు అనేది రావాలి తమ్ముడు. అది ఎప్పుడైతే మోసం చేసేవాడు ఉంటాడో మోసపోయేవాడు కూడా ఉంటాడు. మోసం చేయడానికి నాయకులు ప్రయత్నిస్తారు, ఏంటి మోసపోవడానికి జనం అలవాటు పడిపోయారు. కాబట్టి దానివల్ల మన సమాజం ఇవాళ బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం లేదు. నీలో మార్పు రాలా. ఇప్పుడు ఒక చెత్త ఉంది, ఆ చెత్త ఆ డస్ట్బిన్లోనే వేయాలనే ఉండాలి మనకి. ఏంటి మనం పక్కన మారేస్తే అది దుర్గంధం ఇంకోటి కొడద్దు కదా. అలాగే మనలో మార్పు రావాలి, ముందు జనంలో మార్పు రావాలి. మార్పు వచ్చినాడే నాయకులు కూడా ఏం చేయలేరు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సక్రమంగా వాళ్ళు నడుస్తారు. మొన్న ఎలక్షన్ జరిగిన ఈవీఎం మిషన్లో చాలా తప్పు జరిగింది, అందుకని ఒక పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ కొంతమంది అంటున్నారు. ఈవీఎం మిషన్లో ఏమైనా హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందంటే తప్పు జరిగే అవకాశం లేదన్న. జెన్యూన్గానే మనకి ఎలక్షన్స్ అనేది జరిగింది. సో జెన్యూన్గానే మన చంద్రబాబు సీఎంగా అవ్వడం కూడా జరిగింది కదన్న. సో చంద్రబాబు అనేది టీడీపీకి రావడం అనేది కొంచెం ఆనందకరమైన విషయం అన్న. వాళ్ళు 124 వచ్చినాయి, వైసీపీకి 11 వచ్చినాయి అంటే ఏదో తప్పు జరిగింది. కొంతమంది అధికారులు కుమ్మక్క అయిపోయారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మరి లేదన్న, అలాంటిది ఏం లేదన్న. టీడీపీ అందరూ ఇప్పుడు జగన్ ప్రభుత్వం అలా ఉంది, టీడీపీ ప్రభుత్వం అలా ఉంది అనేది గతంలో చూశారు. టీడీపీ ప్రభుత్వం ఏంటి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏంటి అనేది చూశారు. దాంట్లో జగన్ చేసిన అన్ని పథకాలు చూశారు, ఇంకా దాంట్లో ఉన్న బొక్కలు చూశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా చంద్రబాబుని కోరుకున్నారు కాబట్టి జనాలు, అది జన ఇష్టం కదన్నా. సో జనాలు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు. నువ్వు ఓటేసావా? వేసన్నా. ఫస్ట్ అన్న. ఏమన్నా అనుమానాలు ఉన్నాయా నీకు? ఏమన్నా పోలింగ్ తప్పుగా జరిగిందని? లేదన్న, ఎలక్షన్స్ అయితే ఏ తేడా లేదన్న, జెన్యూన్గానే వచ్చారని చెప్పి కొంచెం. లేకపోతే అంత డిఫరెన్స్ రాదు, అంత భారీ మెజార్టీలు రావు వాళ్ళకి అని కొంతమంది విమర్శిస్తున్నారుగా, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమో ఇప్పుడు వాళ్ళకి ఏముండొచ్చు, ఆపోజిట్ పార్టీ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చాలా ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. సో మనం అదంతా చూడడం కదా. ఏ పార్టీ వచ్చినదే మనం ఇంపార్టెంట్ మనకి అంతే. మనకి టీడీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు పెటాపురానికి. మొన్న మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో కూడా, కారాపు మరి చిన్నపిల్లలు జెండా పెట్టుకుని ఊపుతుంటే కారాపు మరి మాట్లాడారు. అలా ఉండాలి కదా అన్న సీఎం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి వారు ఇంటికి వెళ్తేనే మన కార్యకర్తలు వాళ్ళందరినీ గాయపరిచి కిందపరిచి పంపించేశారంట. అదే మన నారా లోకేష్ మొన్న ఏదో చిన్న ఫంక్షన్ అయింది. ఏం ఫంక్షన్ అంటే అంతగా ఐడియా లేదు, ఫంక్షన్ అయింది. అప్పుడు ఏం చేశారు, ఆయన అక్కడ పైన ఎక్కి కూర్చున్నారు. ఎవరో అతను దిగమ్మ కింద దిగమ్మ అని చెప్పి అన్నారు. మరి కార్యకర్త లేదంటే ప్రజలన్నాక అంత ఇష్టం ఉంటే చేస్తారు. మరి గేట్ దగ్గర వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు కించపరిచారు? పాయింటే కదా. ఇప్పుడు కార్యకర్తలు అన్న తర్వాత ప్రజలు అన్న తర్వాత కొంచెం ప్రేమ ఉండిద్ది పార్టీగా చేస్తున్నప్పుడు. మరి ఎంత ఉండకూడదు కదా అన్న సీఎం అయినా మన ఎక్స్ సీఎంకి. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటావా కూటమి వాళ్ళకి? అదంతా మనం చెప్పలేమన్నా, అదంతా ప్రజల ఇష్టం. ఇప్పుడు ప్రజలు టీడీపీని కోరుకున్నారు కాబట్టి టీడీపీ వచ్చింది అంతే. అంతమించి ఆయన అది ఇది అని చెప్పి మనం తప్పు పట్టకూడదు, మనం చూడలేదు కాబట్టి. కొంతమంది ఏమంటున్నారంటే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి, ఓట్లు వేసినప్పుడు ఒక రకంగా చెప్పారు, కౌంటింగ్ అప్పుడు ఒక రకంగా ఉంది అంటూ కొంతమంది అడుగుతున్నారు. అదంతా తెలియదు అన్న, అదంతా ఫేక్ అయ్యి ఉండొచ్చుగా.
ఫేక్ అయ్యి ఎందుకు ఉండకూడదు అలాగా. వైసీపీ వాళ్ళు కొంతమంది కేసులు కూడా వేశారు, ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు కూడా చేశారు. మళ్ళీ కౌంటింగ్ పెట్టండి, మళ్ళీ కౌంటింగ్ చేయండి అంటూ కొంతమంది కూడా ఫిర్యాదులు చేయడంతో మళ్ళీ ఒంగోలులో రేపటి ఒక వారం 10 రోజుల తర్వాత కౌంటింగ్ చేయబోతూ ఉన్నారు. ఈ కౌంటింగ్లో అసలు నిజాలు తెలుతాయి అంటూ కొంతమంది అంటున్నారు. గతంలో టీడీపీ దిగిపోయినప్పుడు వైసీపీ ఎక్కింది. అప్పుడు ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు ఇదంతా చేయలేదు? ఎందుకంటే జెన్యూన్గా ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో చేశారు అని భావించారు. కొన్ని ఫేక్ మైండ్ సెట్స్ ఉంటాయి కదన్న. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే కేసులు పెట్టడం, ట్రోల్స్ చేయడం. ట్రోల్స్ కూడా యూట్యూబ్లో చాలా వచ్చినాయి. అవన్నీ చూసి కూడా కొంచెం ఇదైంది. తర్వాత ఇంకా టీడీపీ రాగానే కొంచెం ఆనందంగా అనిపించింది. ఈవీఎం మిషన్లో ఎటువంటి అనుమానాలు లేవు అయితే? లేదు, అలాంటిది ఏం లేదు. మొన్న ఎలక్షన్ జరిగిన ఈవీఎం మిషన్లో హ్యాకింగ్ హ్యాక్ అయినాయి, కొంతమంది కావాలనే మార్చేశారంటూ కొంతమంది అంటున్నారు. నిజమే, నమ్మొచ్చు అంటారు ఆ మాటలు? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు తమ్ముడు, అది వేరే విషయం. నలుగురు 4 రకాలుగా అంటారు. ఇప్పుడు నేను చేసే పద్ధతి నీకు నచ్చదు, నువ్వు చేసే పద్ధతి నాకు నచ్చదు. మరి నచ్చనప్పుడు ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇది సర్వసభ్య సమాజంలో ఇదంతా కామనే. ఏంటి, వీటిని పట్టుకొని కూర్చుంటే మనం ముందుకెళ్ళలేము, మన మనుగడ సాగించుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి అనుగుణంగా నడుతున్నామంటే ముందు మన మనసును మంచిదై ఉండి మనం కరెక్ట్గా నడవాలనే ఉద్దేశం ప్రజలందరిలోనూ రావాలి. మన ఒక్కళ్ళలో వస్తే రాదు కదా. అది హ్యాకింగ్ చేశారు అనుకోవడం అని ఇప్పుడు అకౌంట్లో ఉన్న డబ్బులే హ్యాకింగ్ అయిపోతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇది కూడా హ్యాకింగ్ అయిందని అనుకుంటారు జనం. కానీ ఒక్కొక్కరు మంచి చేస్తున్నారంటారు, ఒక్కొక్కరు చెడు చేస్తానంటున్నారు. ఎవడు మంచి ఎవడు చెడు అనేది వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ విజ్ఞతకే సంబంధించిందే తప్ప మనం ఇది చెయ్యాలి చేస్తారు అనేది మాత్రం మనం చెప్పడానికి అర్హులం కాదు, కరెక్టు కాదు. మొన్న ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, అంటే వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా కూడా ఫ్రాడ్ జరిగింది, ఎలక్షన్లో ఈ మిషన్లో హ్యాకింగ్ చేశారు, అందుకని ఇలా ఫలితాలు వచ్చినాయని చాలామంది అన్నారు. మీకేమనిపించింది? మరి అట్లాంటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు వాళ్ళ పార్టీలు అంటున్నారని, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారని కరెక్ట్ కాదు. ఒకప్పుడు మరి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 151 సీటు వస్తుంది, 151 సీటుతో ఇచ్చారు గవర్నమెంట్. మరి పరిపాలన మాత్రం బాగానే చేశాడు. మరి ఎందుకు తప్పైంది? మరి ఆయన ఎందుకు రాలేదు అంటే ఈ సభ్య సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళుగా సొంతగా నిర్ణయం తీసుకోవటం కన్నా ఏంటి ప్రజలు చెప్పింది పక్కన చెప్పిన వాళ్ళదే నచ్చుతుంది జనానికి. అందువల్ల మనం ఏం చేయలేము, ఈ సమాజాన్ని మనం బాగు చేయలేము. ఏంటి బాగు చేయడానికి వచ్చినాడు అది కరెక్ట్ కాదు, అవును కాదని చెప్పడానికి కూడా సరిపోం. మనం సమాజంతో పాటు అందరితో పాటు మన నలుగురితో పాటు నారాయణే, మనం కూడా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ సమాజాన్ని బాగు చేసేవాళ్ళు వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, ఎవరూ చేయరు. మీకేమనిపించింది అలా హ్యాకింగ్ అయినాయి లేకపోతే మార్చేశారా మిషన్లో అని అంటే మీకేమనిపించింది? చెప్తున్నాను కదా, ఇప్పుడు నిజమని అనిపించిందా లేదు తప్పు అనిపించింది? నిజం అదే నేను అంటున్నా కానీ ఇప్పుడు 151 సీటు వచ్చింది. అప్పుడు హ్యాకింగ్ అయిందని వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఎవరిని మనం తప్పు పట్టడానికి సరిపోము. మన సమాజంలో ఉన్న పరిస్థితులే అలాగున్నాయి. ముందు మనిషిలో మార్పు అనేది కంపల్సరీ రావాలి. మనిషిలో మార్పు అనేది వస్తే ఆటోమేటిక్గా అన్నీ సరి అవుతాయి. ఇప్పుడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయరు. ఒకవేళ చేశారే అనుకుందాం, ఒక్కొక్కరు చట్టంతో పాటు సమానంగానే అనుకుంటారు. ఎవరు మనం చేయగలిగేది లేదా? మిషన్ల ద్వారా ఓటింగ్ చేశారు కదా, ఆ మిషన్లో ఫ్రాడ్ ఏమైనా జరిగింది అనుకుంటున్నారా మీరు? ఫ్రాడ్ ఏం జరగలేదమ్మా. కరెక్ట్ మిషన్లో ఫ్రాడ్ జరిగితే మొత్తం కేంద్రానికే వస్తాయి. కరెక్ట్గానే వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎం మిషన్లో ఏదో జరిగింది, తప్పు జరిగింది అంటూ కొంతమంది అంటున్నారు. లేదు, జరగలేదు. అంత కరెక్ట్గానే జరిగింది పోలింగ్ అంతా? కరెక్ట్గానే జరిగింది. అంటే కొంతమంది కానీ లేకపోతే వైసీపీ పార్టీ అభిమానులు కానీ మిషన్లో తప్పు జరిగింది, అందుకని వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి 164, జగన్ 11 సీట్లకి అందుకే పడిపోయాడు అని అంటున్నారు. లేదండి, ఏంటంటే కరెంట్ రేట్లు పెంచారు, అందువల్ల బ్యాడ్ వచ్చింది. కొద్దిగా రౌడీజం చూపిస్తున్నారు, అర్థమైందా? అందువల్ల బ్యాడ్ వచ్చింది. బ్యాడ్ రాకూడదు, మంచి అధికారం ఇచ్చారు కానీ కాపాడుకోలేకపోయారు. ఈవీఎం మిషన్లో తప్పేం లేదు. తప్పేం లేదు. అట్లా అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంటే వేసుకుంటుంది. ఎన్ని సీట్లు ఎందుకు తగ్గుతాయి? తొందరలోనే ఒక వారం 10 రోజుల్లోనే ఈవీఎం మిషన్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేయబోతుంది. అందులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది, నిజం బయటపడుతుందంటూ కొంతమంది అంటున్నారు. కానీ జరగని చూస్తారుగా, జరిగితే కానీ తేలిద్ది. అయితే ఎటువంటి అనుమానం ఏం లేదు ఈవీఎం మిషన్? ఏం లేదండి. 140 కోట్ల మంది ఊరుకుంటారా ఏంటండి?